తూర్పు గోదావరి జిల్లా రాజానగరం గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో నల్ల జెండాలతో అసోకో బాధితుల ఆందోళన. గ్రామంలో అసోకో కంపెనీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పోస్టర్ల తొలగింపుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న గ్రామస్తులు. ఈ నెల 28న గ్రామంలో అఖిలపక్షం సమావేశానికి అనుమతులు ఇవ్వాలన్న బాధితులు. సమస్యకు శాశ్వత పరిష్కారం అమలు చేసే వరకు పోరాటం దశల వారీగా శాంతియుతంగా చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలని వినతి. గ్రామంలో పోలీసు ఆంక్షల వల్ల భయభ్రాంతులకు గురవుతున్నామంటున్న మహిళలు. మా గ్రామస్తులకు 144 సెక్షన్ ఉంది, మరి కంపెనీకి 144 సెక్షన్ ఉంది కదా. కంపెనీ యాజమాన్యం ఉన్నటువంటి యంత్రాంగం ఈ గ్రామంలోకి వచ్చి అవేర్నెస్ స్కీమ్ తోటి ప్రజల మధ్య అలా కార్యక్రమాలు చేయాలి. మరి అప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య సమస్య ఏర్పడుతుంది కదా. అప్పుడు వాళ్ళకి వర్తించదా? అది వాళ్ళకి మాకు వర్తించినటువంటి సెక్షన్ వాళ్ళకి వర్తిస్తుంది కదా. మరి పోలీసు అటువంటి ధోరణిలో ఉన్నారు ఇక్కడ ఈ గ్రామంలో. పరిస్థితి చూస్తుంటది. గుమ్మలదొడ్డి అండి, గోకవరం మండలం. నా పేరు నాగలక్ష్మి అండి. మా ఊర్లో 3 నెలల నుంచి విత్తనాల కంపెనీ స్టార్ట్ చేశారండి. 3 నెలల నుంచి కూడా మేము రోడ్డు ఎక్కామండి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. 3 నెలల్లో కూడా మేము ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తున్నామండి. మేము చాలా ఇదిగా ఉన్నామండి. ఎవరికి కూడా బాగోలేదండి అసలనే. కొంతమందికి అయితే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయండి. ముసలి వాళ్ళు చనిపోయారండి. కోమాలకు కూడా పోయారండి 3-4 పేషెంట్లు. ఎవరికైతే బాగుంటుందండి, చిన్నపిల్లలకు కూడా బాగుంటుందండి. కంపెనీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందిస్తలేదండి మా కోసము. ఈ 4 గ్రామాల ప్రజలను ఏం చేస్తాక ఏటో మాకు ఏం తెలుస్తలేదండి. మేము మా బాధలు చెప్పుకుంటా కూడా ఎవరు రావట్లేదండి. ఎవరు కూడా మా బాధలు తీసివేస్తలేదండి. ఎవరనే ఏమన్నా మా ఊరి మీద 144 సెక్షన్ వేసారండి. ఈ సెక్షన్ వల్ల మేమేమి కూడా 2-3 కూడా మాట్లాడలేకపోతున్నామండి. ఎక్కడ దగ్గర కూర్చోలేకపోతున్నామండి. మేము ఏం తప్పు చేసుకున్నామని మేము అడుగుతున్నామండి. మా ఊరి మీద కేసులు వేసారండి. తర్వాత ఈ పోలీసు వారు రోజుకి మా ఊర్లో ఉంటున్నారండి. మేము కనీసం ఇంట్లో ఫ్యామిలీ గొడవలు కూడా మేము ఏమన్నా 2-3 కూర్చొని మాట్లాడలేకపోతున్నామండి. మా వల్ల మమ్మల్ని ఏం చేస్తారో చేయండి. మరి ఈ 4 గ్రామాలను ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం పూర్తిగా కంపెనీకే సపోర్ట్ చేస్తుందండి. ప్రభుత్వం అయితేనే ఇప్పటికీ 3 నెలల నుంచి కూడా ఎవరు కూడా రావట్లేదండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా రాలేదండి. అసలు ఈ ఏటని కూడా అడుగుతలేదండి ఎవరో కూడా. అదండి మా 4 గ్రామాల ప్రజల తరఫున మీ అందరికీ మాకు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నామండి. 3 నెలల నుంచి ఈ అశోక కంపెనీ గురించి ఇక్కడ ఉండకూడదని చాలా పోరాటం చేస్తున్నాం. కానీ దీనికి ప్రభుత్వాధికారులు ఏ ఒక్క విషయంలో కూడా స్పందించలేదు. కలెక్టర్ మేడం గారు వచ్చారు, కమిటీ వేస్తా అన్నారు, కమిటీ వేశారు. దానికి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన రాతపూర్వకంగా కలెక్టర్ గారు మేడం గారు మాకు ఇవ్వలేదు. ఎందుకంటే విపరీతమైన స్మెల్లో దానికి వాసన, అలా కాకుండా శబ్దాలు విపరీతంగా కలెక్టర్ మేడం గారు వెళ్ళిన కానించి కూడా శబ్దాలు ఎక్కువైనాయి. ఈ స్మెల్లో కూడా విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది. దయచేసి మేము ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, పర్యాటక శాఖ మినిస్టర్ గారు మన పవన్ కళ్యాణ్ గారికి దాకా మీ ద్వారా, మీ విలేకరు ద్వారా తెలియపరిచేలా చేసి మాకు న్యాయం చేస్తారని. ఎందుకంటే ఇక్కడ మేమందరం కూడా ఏ పూటకు ఆ పూట పనిచేసుకునే వాళ్ళు. అందరం కూడా ఈ 4 గ్రామాలు కూడా చాలా ప్రశాంతమైన గ్రామాలు. ఎప్పుడు కూడా ఏ రికార్డులో కూడా ఎప్పుడు ఇక్కడ తప్పులు చేసిన మార్గాలు లేవు. కానీ మాకు ఈ కంపెనీ 4 గ్రామాల మధ్యలోకి వచ్చి ప్రతిరోజు కూడా గ్రామాల్లో కూడా స్విచ్లు పెడుతుంది కంపెనీ. దయచేసి మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నామండి. మాకు పంచాయతీ శాఖ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళి ఇక్కడ లోకల్ మా ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు కూడా స్పందించి 4 గ్రామాలకి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో నిర్మాణం చేసినటువంటి అసాగో ఇథైల్ ఆల్కహాల్ జలవాయు కాలుష్య పరిశ్రమను మేము తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము. మరి గత ప్రభుత్వంలోని ఈ యొక్క కంపెనీని ఏకపక్ష నిర్ణయంతో ఈ కంపెనీ జనావాసుల మధ్య నిర్మాణం చేయడం జరిగింది. ఈ కంపెనీ ప్రారంభించినప్పుడు కూడా ఇక్కడ ఎంతోమంది అనారోగ్యం గురవుతున్నారు. ఇక శబ్దాలు, యొక్క వాయు కాలుష్యం, విపరీతమైనటువంటి స్మెల్ తోటి ఈ గ్రామంలో నివాసులందరూ కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ యొక్క సమస్యను మేము అనేక విధాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
మరి గతంలో మేము వినతిపత్రాల రూపంలో తెలియజేశాము, నిరసన తెలియజేశాము. మరి ఇక్కడ నిరాహారదీక్ష కూడా చేయడం జరిగింది. మరి దీక్ష చేసినప్పుడు మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అధికారులు మరి అధికార బృందం మా గ్రామం రావడం జరిగింది. ఆ 45 రోజులు సమయం తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను మరి అక్కడ పరిశీలన చేసి న్యాయం చేస్తామని చెప్పేసి కమిటీగా కొంతమందిని ఇక్కడ మా కమిటీలో ఒక మెంబర్గా కూడా నన్ను నియమించడం జరిగింది. కనీసం 45 రోజుల సమయంలోనే ఈ యొక్క కమిటీలో ఎవరైతే ఉన్నామో సభ్యులు కనీసం మాతో కూడా సంప్రదించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క ఏమైతే జరుగుతుందో మేము ఏమైతే డిమాండ్ చేస్తున్నామో దాని మీద సంబంధిత అధికారులు కనీసం మాతో కూడా సంప్రదింపులు జరపకుండా ఇటువంటి ఏ విధమైన విచారం చేశారో కూడా ఈరోజు కూడా బహిర్గతం చేయలేటువంటి సందర్భం. మరి ఇటువంటి సమస్యను మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. ఈ గ్రామీణ పల్లి ప్రాంతంలోని మరి 144 సెక్షన్ పేరుతోటి మేము ఎవరిని కూడా ఇక్కడ ఏ విధంగానే సమావేశాలు చేసుకోకుండా మాట్లాడుకోకుండా పోలీసు వారు నియంత్రణ చేయడం చాలా దారుణం, చాలా ఘోరాతి ఘోరణం. మాకు భారతదేశంలో ప్రతి పౌరు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వాక్ స్వాతంత్రం ఉన్నది. మరి ఇటువంటి వాక్ స్వాతంత్రము భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు కూడా మా హక్కుల్ని మరి మానవ హక్కులు ఉల్లంఘన చేయడం చాలా ఘోరం. మరి ఈ రోజైతేనే పోలీసులు అతి దారుణంగానే ఇక్కడ కొంతమంది మరి గ్రామస్తులందరూ కలిసి మాకు ఏదైతే ఉన్నది ఇబ్బందిని మరి ఈ వాల్ పోస్టుల ద్వారా తెలియపరచడంలోనే మరి పోలీసు వారు వచ్చి గ్రామాల్లోనే ఆయన్ని పీకేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. మేము ఎంతైతే తీవ్రత ఉన్నదో మమ్మల్ని ఇంకా చేసి కొద్ది ఉద్యమం ఇంకా తీవ్రతం చేస్తాము. దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మీకు మానవాళి యొక్క సమస్య. ఇది చాలా చాలా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మానవ మనుగుడు ఉంటేనే ఈ వ్యవస్థలు ఉన్నాయి. ఈ మానవ మనుగుడు ఉన్నటువంటి ఈ వ్యవస్థలోని అధికార యంత్రాంగం ఏమైందని మేము అడుగుతున్నాము. ఎన్నో రోజులుగా మేము ఇబ్బందులు పడుతున్నాము. కనీసం మా యొక్క సమస్యను పట్టించుకునే నాదులు లేడు. గౌరవనీయులు మా గౌరవ శాసనసభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, మా యొక్క సమస్యని మీరు నియోజకవర్గంలో ఉన్నారు, మీరు ఒక చాలా సీనియర్ శాసనసభ్యులుగా మేము ఎంతో అభిమానంతో మీకు ఓట్లు వేసాము. మీరు దయచేసి మా గ్రామం రండి, మా సమస్యలు చర్చించండి, మా సమస్యలు అవసరమైతే ప్రభుత్వంతో చర్చించండి, శాసనసభలో చర్చించమని మేము కోరుతున్నాము. అయినా ఈనాటికి కూడా మరి ఎందుకు అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు. మేము పదే వాళ్ళని ప్రాధేయపడి అడుగుతున్నాం. ఎన్నో తరాలుగా ఉన్నటువంటి చక్కని స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఈ కంపెనీలు నియమించి మమ్మల్ని అతి ఘోరంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి మేము న్యాయ పోరాటము అనేక దశల్లో మేము పోరాటాలు చేస్తాం. మరొక విషయాన్ని మేము తెలియపరుస్తున్నాను. రేపు 28వ తారీఖుని మేము అఖిలపక్షం నాయకులందరూ కూడా మేము ఈ గ్రామాన్ని మేము సమావేశం చేయడానికి మీడియా ద్వారా మేము అధికారులని మేము అడుగుతున్నాం, పర్మిషన్ కూడా అడుగుతున్నాం. తీసుకుని అఖిలపక్షం ఇక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాకే మేము మీడియా ద్వారా మేము కోరుతున్నాము. చాలా అన్యాయము. ఇటువంటి అన్యాయం మేము ఎక్కడా చూడలేదు. మరి పోలీసు యంత్రాంగంతో ఉద్యమాన్ని అణిచివేస్తే ఒక్కరు కాదు, ఒక్కరిద్దరి మీద కేసులు పెట్టచ్చు. అవసరమైతే విలేజ్లో ఎంతమంది అయినా సరే మేము త్యాగాలకి సిద్ధంగా ఉన్నామని మీడియా పూర్వక తెలియజేస్తున్నాము. అందరికీ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.